మంచిర్యాల నుంచి వచ్చినావన్నా? మంచిర్యాల నుంచి వచ్చినావన్నా? అవునన్నా? ప్రతి సంవత్సరం వస్తారా? వస్తామా? ఈసారి ఫస్ట్ ఇయర్. సో చూసారా కట్టబడి చూసినావన్నా? చాలా మంది జనం ఉన్నారు కానీ కాకపోతే ఇక గ్యాప్ సెట్ చేసి గ్యాప్ నుంచి వచ్చి వచ్చినామండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ మస్తు. సో ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో వినాయక చదువుతుంది మీరు ఏం కోరుకున్నారు? మంచి ప్లేస్మెంట్ రావాలి, గవర్నమెంట్ జాబ్స్ పెరగాలి. సో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా వినాయక? అనిపిస్తలే అన్న, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అనిపిస్తుంది. చాలా రష్ అయిపోయింది. ఈసారి కొత్తగా బాలరాముని కూడా ఏర్పాటు చేయడం. అవునన్న, మొత్తం అయోధ్య రాముల లెక్క అవి కూడా ఏర్పాటు చేసి వేటు న్యూస్లో చూస్తాం. సో ఫ్రెండ్స్ చాలా బాగుంది. నేను మంచిర్యాల నుంచి వచ్చినాం. అందరు ఫ్రెండ్స్ అయినా అందరూ? మంచిర్యాల నుంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం చాలా. సో ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాం, బాగుంది, చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాక ఇంకా హ్యాపీగా ఫీల్ అయినాం. ఏర్పాటు చేయడం జరిగింది కదా, ఈసారి కొత్తగా పెట్టేది. ఎట్లా అనిపిస్తుంది మీకు మనసులో? ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? చేసుకున్నాం, చాలా సూపర్ ఉంది. హ్యాపీగా ఫీల్ అయినాం. దర్శనం కూడా బాగానే ఉంది. చాలా రష్ ఉంది, దర్శనం టైం పడుతుంది అందరికి దర్శనం కావడానికి, కానీ దర్శనం అయితే దొరికింది. ఏర్పాట్లు అంతా బాగానే ఉందా? అంతా చాలా బాగుంది. వరంగల్ నుంచి వచ్చిన లక్ష్మణ్. ప్రతి సంవత్సరం వస్తారా? లేదు, ఫస్ట్ టైం ఇది. ఎక్స్పీరియన్స్ బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మంచిగా ఉంది. చాలా పెద్ద ఉంది. సో ఈసారి బాలరాముని కూడా ఏర్పాటు చేయడం. అవును. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అయోధ్యకు పోలేని కూడా ఇక్కడ వచ్చి చూడవచ్చు, దర్శనం తీసుకోవచ్చు. బాగుంది. సో ఈ ఇయర్ మీరు ఏం కోరుకున్నారు? ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ మంచి ప్లేస్మెంట్ రావాలని కోరుకున్నా. ఫోర్త్ ఇయర్ వరకు మంచి ప్లేస్మెంట్ రావాలని కోరుకున్నా. ఏర్పాట్లు బాగానే బాగానే ఉంది.